డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ డివైన్ వెల్త్ కోడ్ని ఇవ్వబోతున్నాను. మేనిఫెస్టేషన్కి న్యూమరాలజీని జోడిస్తూ డబ్బును ఆకర్షించే కోడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్యూర్లీ బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడ్ అండ్ యూనివర్స్ అండ్ సుప్రీం అండ్ పంచభూతాస్ అండ్ నవగ్రహాస్ అండ్ మై యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం. సాధనాస్లో కూర్చునేటప్పుడు ఈ సంఖ్య క్రమేపీ 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 కనిపిస్తూ ఉంది. ఏంది ఇది కనిపిస్తూ ఉందని చెప్పి అహం బ్రహ్మాస్మిని జోడిస్తూ దీని కొరకు స్టడీ రీసెర్చ్ చేస్తే ఒక 5 డివైన్ కోడ్ ఫర్ వెల్త్ ఫ్లో. ఈ యొక్క కోడ్ని మీరు రెగ్యులర్గా నేను చెప్పిన విధంగా మీరు సాధన చేయగలిగితే తెలియకుండా ఏదో ఒక రూపంలో స్టడీగా మనీ ఫ్లో అవుతుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని చూసేస్తారు, డిఫరెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ని చూసిస్తారు, రుణ బాధలు తొలగిపోతాయి, మనీ ఎనర్జీ మీ శరీరంలోకి వచ్చి తెస్టేసుకొని మరీ కూర్చుంటుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డివైన్ కోడ్ యాజ్ పర్ అహం బ్రహ్మాస్మి. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ మనీని అట్రాక్ట్ చేయాలంటే మంచి ఒక డివైన్ కోడ్ ఏమని చెప్తారా? Sure ma, we'll talk about that. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha, Om Aim Hrim Shrim Shri Matre Namaha. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దెర్ ఈస్ ఎ పవర్ఫుల్ డివైన్ కోడ్ తల్లి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇన్ జనరల్ భగవంతుడి ఆశీర్వాదం, ఒక గ్రేట్ నాలెడ్జ్ ప్రపంచం మొత్తం షేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ సాధనాస్, ప్రాక్టీసెస్ చేయాలి. అటు మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, దైవంతో మమేకం అవ్వడం, మేనిఫెస్టేషన్ రిలేటెడ్ అత్యున్నత స్థాయికి వెళ్ళడం, అంటే జ్ఞాన సరస్వతిని పొందడానికి. తద్వారా మాకు అది సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. ప్రపంచం మొత్తటం అహం బ్రహ్మాస్మి నినాదంతో మాకు విశ్వం ఎన్నుకున్నది ఒక మెసెంజర్గా. అది మా యొక్క బాధ్యత. ఈ సాధన చేస్తున్న టైంలో, ఈ ప్రాక్టీసెస్ చేస్తున్న టైంలో విశ్వం నుండి కొన్ని నెంబర్స్ దర్శనమిస్తూ ఉన్నాయి రిపీటెడ్గా. 5 నెంబర్స్. వై ఓన్లీ దీస్ 5 నెంబర్స్ అని ఆలోచిస్తే, బై గాడ్స్ గ్రేస్, పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి పెద్దల ఆశీర్వాదం, ఆఫ్టర్ మై రీసెర్చ్ ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది, ఒక పోర్టల్ ఓపెన్ అయింది. అది ఒక 5 డివైన్ కోడ్స్ అని చెప్పొచ్చు ఫర్ కాన్స్టెంట్ వెల్త్ ఫ్లో. ఒక సాధన చేస్తూ ఈ వెల్త్ ఫ్లో మనం చేస్తే డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. ఎవ్రీడే చేయాల. ఆ కోడ్ రివ్యూలు చేస్తా. 8 6 8 9 9. ఏంటమ్మా? 8 6 8 9 9. క్లియర్గా చెప్తాను. మొదటి 8 దేనికి సంకేతం అంటే అనంత విశ్వ సంపదకి సంకేతం. ఓకే, హ్యూజ్ మనీకి సంకేతం, లావిష్ అబుండెంట్కి సంకేతం, సంపూర్ణత్వంకి, సమృద్ధికి, అష్టలక్ష్మికి సంకేతం. మొదటి 8 సంఖ్య, ఇన్ఫినిటీ నెంబర్. తర్వాత 6. ఈ వచ్చిన వెల్త్, అబుండెన్స్, ఈ సంపద మన ఫ్యామిలీస్కి, మన ఎవరైతే మన బెటర్ హాఫ్ ఉంటారో, మన ఫ్యామిలీ, మన రిలేషన్షిప్స్లోకి ఈ 6 అనే నెంబర్ ట్రావెల్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ 8లో హ్యూజ్ అబుండెన్స్తో యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. నెక్స్ట్ 6 అబుండెన్స్ కాస్త మనకే ఉండిపోకుండా మన ఫ్యామిలీకి, మన లెగసీకి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ 8 ఈ ట్రావెల్ అయిన ఈ అబుండెన్స్ సమృద్ధిని లాక్ చేసి స్టెబిలిటీగా అక్కడ ఉంచేస్తుంది. లాక్ చేసి స్టెబిలిటీగా కలకాలం ఉంచేస్తుంది. కాకపోతే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ హిందూ కాస్మాలజీ ఒక్కసారి లక్ష్మీదేవి అడుగు పెడితే 7 జనరేషన్స్ తిరిగి ఉండదు. ఈ 7 జనరేషన్స్లో నువ్వు మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు, దాన్ని బట్టి లక్ష్మీదేవి ఉండాలా వెళ్ళాలన్నది డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ 8 లాట్ ఆఫ్ అబుండెన్స్, ఇట్ ఫాలోస్ త్రూ 6. ఆ 6 అనే నెంబర్ దేనికి సంకేతం అంటే ఈ వచ్చిన అబుండెన్స్ మన నెక్స్ట్ జనరేషన్స్కి, మన ఫ్యామిలీస్కి, మన పిల్లలకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 8 దాని అర్థం ఏంటి? ఈ సంపాదన అక్కడ స్టెబిలిటీగా లాక్ అయ్యి స్థిరంగా ఉండిపోతుంది. నెక్స్ట్ 9 కార్మిక్ రిలీజ్, అంటే ఈ జన్మ నుండి కానీ పూర్వజన్మలో కానీ కర్మ ఫలితం ద్వారా
ఫినాన్షియల్ బ్లాక్స్, అప్పులు ఏమైతే కంటిన్యూ అయిపోయాయో దాన్ని రిలీజ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకో 9, ఆ 9 ఏంటి? కంప్లీషన్, అబుండెన్స్. ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఇది కోడ్ 8, 6, 8, 9, 9. మరి ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎవ్రీడే. ఎన్నాళ్ళు చేయాలి? మీ ఓపిక. మనీని అట్రాక్ట్ చేయాలి, మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, హెల్ప్ అవ్వాలి అంటే ఇది చేయాలి. ఓకే, బ్రాహ్మీ ముహూర్తం ఇన్ బిట్వీన్ 4 to 6, ఇన్ బిట్వీన్ 4 to 6 చక్కగా లేచి ఫ్రెష్ అయ్యి తూర్పు వైపు కానీ ఉత్తరం, ఎయిదర్ ఈస్ట్ సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు పొందేటట్టు, ఆర్ కుబేర స్థానం ఉత్తరం వైపు, ఈస్ట్ ఆర్ నార్త్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. కుబేర ముద్ర అంటాం, లేదా చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర అంటాం, ఏదో ముద్రలో కూర్చుంటాం. ఈ సాధన చేసే ముందు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, కన్నదండ్రులకి, పితృదేవతలకి, యాన్సిస్టర్స్, గురువులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఒక 3 to 6 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆరామ్సే కూల్గా చేస్తూ ఒక్కొక్క నెంబరు బయటికి లౌడ్గా కానీ లేదా మెంటల్లీ అంటే మనసులో, మైండ్లో, మెదడులో చాంటింగ్ చేయాలి. బట్ గ్యాప్ ఇస్తూ చేయాలి. 8, 6, 8, 9, 9 అని కాకుండా 8, టేక్ సమ్ గ్యాప్, 6, టేక్ సమ్ గ్యాప్, 8, టేక్ సమ్ గ్యాప్, 9, టేక్ సమ్ గ్యాప్, 9. అది ఐస్ క్లోజ్ చేస్తూ మనం ఆ సంఖ్య యొక్క శక్తిని మన హార్ట్ చక్రాలోకి ట్రావెల్ చేయాలి. ఇలా కూడా చెప్పొచ్చు. 8, కాస్త గ్యాప్ తీసుకుంటూ 6, గ్యాప్ 8, గ్యాప్ 9, గ్యాప్ 9. ఇలానే అని చిన్ముద్ర, జ్ఞానముద్ర ఆర్ కుబేర్ ముద్ర వేసి కానీ ఈ యొక్క నెంబర్ ఎనర్జీని మనం శరీరంలోకి ఆవహించుకోవాలి. ఇలా ఎన్ని మినిట్స్ చెప్పాలి? 3 minutes చెప్పాలి. కౌంట్ చేసుకోవద్దు, జస్ట్ ఒక 3 to 5 minutes చెప్పాలి. మన పై నుండి ధనవర్షం, కనకవర్షం కురుస్తుందని గ్రహించుకొని గ్యాప్ ఇస్తూ 8, 6, 8, 9, 9 అని ఒక 3 minutes గ్యాప్ ఇస్తూ ఆ యొక్క నెంబర్ యొక్క ఎనర్జీ శరీరంలోకి వస్తుందని గ్రహించి చెప్పాలి. ఆ తరువాత ఆ 3 minutes అయ్యాక ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి 108 times చాంటింగ్ చేయాలి. ఏంటమ్మా? ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి, ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి. ఎన్ని టైమ్స్ చాంటింగ్ చేయాలా? 108 times చాంటింగ్ చేయాలి. కంటిన్యూస్గా ఎవ్రీడే మార్నింగ్ 4 to 6 పట్టుకొని ఇది చెయ్యండి. మార్క్ మై వర్డ్స్, వారం రోజులు తిరిగే లోపే ఏదో ఒక రూపం నుండి డబ్బును చూసేస్తారు. కర్మయోగులం, కలియుగంలో పుట్టాము. ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఎంత సాధన చేసినా కలియుగంలో కర్మయోగులుగా మన కర్మ, మన యాక్షన్, మన బాధ్యత, లా ఆఫ్ ఇన్స్పైర్డ్ డివైన్ యాక్షన్ అని ఒక యూనివర్సల్ లా ఉంది. యాక్షన్ చేయాలి అంటే ఏంటి? పని చేయాలి. ఈ సాధన చేస్తూ పని చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ, పంచభూతాలు తహతహలాడుతాయి ఆ వ్యక్తికి సంపూర్ణ ఆశీర్వాదం ఇవ్వడానికి. నవగ్రహాలు తులుతూగుతూ ఉంటాయి ఆ వ్యక్తికి అష్టలక్ష్మిలతో ఆశీర్వదించడానికి. పంచభూతాలు అనుగ్రహిస్తాయి, ప్రకృతి అనుగ్రహిస్తుంది, కులదైవం, గృహదైవం, ఇంటి పెద్దలు అనుగ్రహిస్తారు. గురువుల యొక్క శక్తి ఏకదం వాళ్ళ సోల్లోకి యాడ్ ఆన్ అయిపోద్ది. ఇది నేను చెప్తున్నానమ్మా తల్లి, ఇది దైవం ఇచ్చిన ఆశీర్వాదం, విశ్వం ఇచ్చిన ఆజ్ఞ. ఐఎమ్ టెల్లింగ్ ది సీక్రెట్. మాకు కనిపించింది, వినిపించిన సంఖ్య ఏంది అనేటప్పుడు డీకోడ్ చేస్తే మాకు ఇది స్వప్న దర్శనంలో రివ్యూల్ అయింది. 3 minutes 8, 6, 8, 9, 9 ఫీల్ అవ్వాలి. కనకవర్షం కురుస్తుందని గ్రహించాలి. తద్వారా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ దెన్ ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి 108 times చాంటింగ్ చేయాలా. అండ్ మీరందరూ కామెంట్స్లో 8, 6, 8, 9, 9 అని టైప్ చేయండి. ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ తప్పనిసరిగా పెట్టండి. మీ ద్వారా కొంతమంది జీవితాలు మారిపోబోతున్నాయి. శుభరోజు స్టార్ట్ అవబోతుంది. అద్భుతమైన దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం 7 gates to మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుంది. గెట్ రెడీ, అతి త్వరలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది. మళ్ళీ వారం ఇది ఉండదు. వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates to మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి
హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 గేట్స్ టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వ జ్ఞానాన్ని మనము ఓపెన్ గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ గా, గట్ ఫీలింగ్ తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రెఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇక పోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవంగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐ ఆమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాషా కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్. నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకున్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ గురించి, ఇది 1%, ఇంకా చాలా ఉంది. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour, 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగానే 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.